రాయన్ సినిమా వచ్చిన బ్రో నాకైతే సినిమా సూపర్ బ్రో. ఇలాంటి సినిమా ఇప్పుడు ఇంకోటి ధనుష్ గారికి హ్యాట్స్ ఆఫ్. అంటే మనం చాలా సినిమాలు చూస్తాం ధనుష్ అన్న, అతే హీరో అతే డైరెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్టోరీ కొత్తగా ఉంది, రొటీన్ స్టోరీ కాకుండా కొత్త స్టోరీ. అండ్ ట్విస్టులు మాత్రం మామూలు లేదు, క్లైమాక్సింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఒకటి మన సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. అసలు సందీప్ కిషన్ అన్న, ధనుష్ సందీప్ కిషన్ అండ్ చెల్లె క్యారెక్టర్ దుర్గా క్యారెక్టర్ ఒక అమ్మాయి వేసింది, ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. స్టోరీ అంటే అన్ని స్టోరీస్, ఈ స్టోరీ డిఫరెంట్. ఆ యాక్టింగ్ పర్పస్ అయినా ఆ బీజిఎం అయినా వేరే లెవెల్. ప్రతి డైలాగ్ వర్షన్ చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఉందన్న. డబ్బు వల్ల మనుషులు ఎలా మారుతారో, ఆ డబ్బు ఉంటే ఎలా ఉంటారు, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది. చాలా ఫ్రెష్ గా నాకైతే చాలా బాగా నచ్చింది అని కొత్తగా అనిపించింది. ఇలాంటి సినిమా అందరు చూడ. రాయన్ సూపర్ హిట్, ధనుష్ సూపర్. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం చెప్తామన్న, మాటల్లో లేవు అని. అసలు బీజిఎం ఒక్కొక్క షాట్ కి, ఆ ఫైటింగ్ సీన్స్ కి అసలు ధనుష్ విశ్వరూపం అనే సినిమాలో చూపించిన దర్శకత్వం కిరాక్ చేసిన నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది దీంట్లో. అండ్ స్టోరీ కొత్తగా ఉందన్న. అంటే మన తెలుగు సినిమాలు కాబట్టి స్టోరీ డిఫరెంట్ గా, వాళ్ళ వర్షంలో అయితే చాలా బాగా, చాలా యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్. గూస్ బంప్స్ ఒక్కొక్క షాట్ కి ఒక్కొక్క బీజిఎం అసలు సూపర్ అన్న. ధనుష్ అన్న మా ఇంకోటి సందీప్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. సందీప్ అన్న ధనుష్ అన్న ఇద్దరు యాక్టింగ్ మాత్రం సూపర్. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించలేరు, కొత్తగా ఉంటాను అంతే. అంటే ధనుష్ కి తెలుగులో చాలా రోజుల తర్వాత మంచి హిట్, బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇద్దరికి, సందీప్ కిషన్ కి ధనుష్ కి ఇద్దరికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ధనుష్ అన్న ఇంకా కొత్త కొత్త సినిమాలు, ఫ్రెష్ స్టోరీ అన్న. ఇది మాత్రం ఫ్రెష్ స్టోరీ. డైరెక్షన్ ధనుషే కదా, ఎలా డైరెక్ట్ చేశాడు నేను అసలు ఊహించుకోలేను. అంటే లాస్ట్ పట్టే దర్శకత్వం కూడా ధనుష్ నాకే చాలా బాగా నచ్చింది. ప్రతి షాట్ అన్న చాలా విజువల్స్ మంచిగా చూపించాడు. విజువల్స్ తీసే విధానం కూడా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా చూడాలన్నా మన తెలుగు వాళ్ళు మాత్రం, ఇలాంటి సినిమా చూడాలా. పక్కా ఈ సినిమా రండి, మంచి మెసేజ్ ఉందన్న. మెసేజ్ మాత్రం చెప్పా, మంచి మెసేజ్ ఉంది. క్లైమాక్స్ తెలుస్తుంది. థ్యాంక్ యూ. బాగా నచ్చిందన్న. అంటే ధనుష్ గారి యాక్టింగ్ ఇప్పుడు మన అందరికి తెలుసు, కానీ తన డైరెక్షన్ లో వచ్చిన సినిమా అంటే ఎంతో హోప్స్ పెట్టుకుంటారు, అంతకు మించుందన్న సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ చూడాలా, ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా అని చెప్పి అలా చూసామన్నమాట. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది నిజంగా. కొన్ని సీన్స్ అయితే ఎమోషన్ అవుతాం భయ్య నిజంగా. ఇంకోటి యాక్టింగ్ అంటే ధనుష్ గారి తర్వాత సందీప్ కిషన్ భయ్య. నిజంగా సందీప్ కిషన్ అన్నతో వచ్చిన ట్విస్ట్ కానీ, అన్న యాక్టింగ్ కానీ నిజంగా సందీప్ కిషన్ అన్న మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్లే. అంటే ముందు సినిమా ఊరి పేరు భైరవతో ఈ కంపేర్ చేస్తే ఈ సినిమా అయితే వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది సందీప్ కిషన్ ని. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు మీరు రండి. అంటే ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీని ఎలా ఉంటది, ఎలా జరుగుతుంది అని చెప్పి మంచిగా చూపించారు. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మ్యూజిక్, అమ్మ బీజం ఏందా, మ్యూజిక్ ఏంది భయ్య, నిజంగా వేరే లోకానికి తీసుకెళ్లిపోయాడు ఏఆర్ రెహమాన్ గారు. అంతా చాలా బాగుందన్నమాట నాకైతే. సో చెప్తున్నా కదా, మీరు అందరూ రాయన్ సినిమా చూడండి, మీరు అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. లాగ్ అనేది ఎక్కడ లేదన్న. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫాస్ట్ గా అయిపోయింది ఫస్ట్ హాఫ్, తర్వాత సెకండ్ హాఫ్ ఎక్కువ ఉండేసరికి మీకు అలా అనిపించింది. కానీ స్టోరీ పరంగా అయితే చాలా అంటే చాలా సూపర్ ఉందన్న అంతే. థ్యాంక్ యూ. మూవీ అయితే మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మన ధనుష్ గారు ఫస్ట్ మూవీకి తోటే అరే ఇంత మంచి సినిమా తీసిండు, ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం పెట్టిండు. మళ్ళీ ఇంకోటి మన లాస్ట్ కు ఒక డాన్స్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది, ప్రభుదేవ్ గారు కొరియోగ్రాఫర్ చాలా బాగా చేసిరు. ఓవరాల్ గా మన ఏఆర్ రెహమాన్ గారు ఇంకొక తమ్ముడు ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎట్లా కొడుతారు అట్లా అంత మంచిగా మ్యూజిక్ ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే, సాంగ్స్ అయినా సరే, ఆ స్టోరీ లైన్ అయినా సరే ఎగ్జామ్ ఉన్నది. ప్రకాష్ రాజ్ గారు అయినా సరే, వీళ్ళందరూ ఎస్జే సూర్య, వీళ్ళందరూ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రము ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వీకెండ్ ధనుష్ గారి మూవీ బ్లాక్ బస్టర్ హిట్, కంపల్సరీ థియేటర్ వాచ్ చేయండి. ఏమంటే తమిళ డబ్బింగ్ సినిమా అని చెప్పేసి కాకుండా ఒరిజినల్ గా తెలుగులో ఎట్లయితే రిలీజ్ అవుతుందో అట్లనే ఉన్నది. కంపల్సరీ మన సందీప్ కిషన్ గారి ఏదైతే క్యారెక్టర్ ఉందో చాలా బాగా నచ్చింది నాకు. అది ధనుష్ గారు తీద్దామని అనుకున్నారు, కానీ ధనుష్ గారు తీస్తే సెట్ కాకపోతుండే. కానీ మన సందీప్ కిషన్ గారికి యాక్టింగ్ అయినా సరే, ఓవరాల్ మూవీ మాత్రము ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందారు. ఏఆర్ రెహమాన్ గారి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ధనుష్ గారే కదా డైరెక్టర్, ఎలా అనిపించింది? డైరెక్షన్ మాత్రము ఆయన ఉన్న మొత్తం ఎక్స్పీరియన్స్ లా ఇది ఒక బెస్ట్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఆయన ఇన్ని మూవీస్ తీస్తున్నారు కదా, ఇన్ని మూవీ తీసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ ఏదైతే వచ్చిందో 100% దాంట్లో పెట్టేసాడు. చాలా మంచిగా అనిపించింది. డైరెక్షన్ మాత్రం మరి ఎట్లా చేసాడు, బోరు కొడుతుంది. ధనుష్ కి తెలుగులో చాలా సంవత్సరాల తర్వాత మంచి హిట్ అనుకు వచ్చేది. మంచి హిట్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా హిట్ అయినాయి, ఇది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. చాలా బాగుంది. ఆయన డైరెక్షన్ మాత్రము కంప్లీట్ ఒక సీన్ కూడా బోర్ కొట్టకుండా కంప్లీట్ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక ఇంటర్వెల్ బ్లాక్ అయినా సరే, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా వేరే రేంజ్ ఉంటుంది. రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్
డిఫరెంట్ ఏఆర్ రెహమాన్ డిఫరెంట్గా కొట్టిండు. ధనుష్ గారికి ఇక కొంతమంది ఉంటారు, మన శంకర్ గారికి అయినా సరే, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ డిఎస్పి మన అల్లు అర్జున్కి ఎట్లా కొడతాడు, ఏఆర్ రెహమాన్ ధనుష్ గారికి శంకర్ గారికి అట్లా కొడతాడు. మళ్ళీ రజనీకాంత్ గారికి ముగ్గురికి మాత్రం మంచిగా కొడతాడు. దీంట్లో మాత్రం ఎక్సలెంట్ కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎగ్జామ్.